నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని చూస్తే నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది మన తెలంగాణలో. అలాగే నిన్న శాసనసభ సమావేశాలు కూడా నడిచినాయి. నిన్న డిసెంబర్ 9న ఏటా తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారంట. అలాగే నిన్న శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు కూడా నడిచినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని టీడీపీ తరఫున బీదా మస్తాన్ రావు, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్సీపీ పక్కన రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజీనామా చేసి బయటికి వెళ్ళాడు. బీదా మస్తాన్ రావు గారు కూడా ముందు రాజ్యసభ సభ్యుడే వైఎస్ఆర్సీపీ, ఆయన రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వెళ్ళాడు. అలా మళ్ళీ వాళ్ళ పదవులు వాళ్ళకు వస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ ప్లేస్లో సానా సతీష్ గారిని రాజ్యసభ సభ్యుగా ఎంపిక చేశారండి. అది రెండు ప్రాంతాల్లో. అట్లే మోహన్ బాబు కుటుంబంలో రచ్చ అవుతుంది. దాని గురించి కూడా వీడియో చేస్తాను, అది కూడా చూడండి. చరిత్ర పుటల్లో నిలిచే రోజు ఇంకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. విగ్రహంలో మార్పులు చేయాలని ఆలోచన చేసే చర్యలు. 9 మంది కళాకారుల ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలము, 1 కోటి చొప్పున అందిస్తాము. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాలు స్థలం అంట, 1 కోటి రూపాయలు నగదు రూపంలో అందిస్తారంట. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామని, డిసెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకపై ప్రతి సంవత్సరం అదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరు వాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచించే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. పండగ చేసుకునే సందర్భము డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పథకాలు గుర్తు పెట్టుకుంటారు. అది రాష్ట్ర సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నాము. 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ వారి గురించి మాత్రమే ఆలోచించి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల లక్ష్యంతో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సంపూర్ణ సహకారంతో తీసుకున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు. ఊరుతులూపిన తెలంగాణము, సందడిగా హుస్సేన్ సాగర్ తీరము, సచివాలయం ప్రాంగణము, భారీగా తరలివచ్చిన మహిళలు, వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు సీఎం సన్మానము. 4 కోట్ల బిడ్డల భాగోద్యము. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. విగ్రహావిష్కరణ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చూడండి, అయితే జరుగుతూ ఉంటే మన కేటీఆర్ గారు చూడండి, ఆదాని రేవంత్ చిత్రాల టీషర్ట్లతో అసెంబ్లీకి భరాసా సభ్యులను అడ్డుకున్న పోలీసులు. ఆదానితో సీఎం కుమ్మక్కై నిలదీస్తామన్న కేటీఆర్. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా. నేటితో మిగిలిన ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీ కాలం. ఆర్బీఐ కొత్త గవర్నర్ అంట సంజయ్ మల్హోత్రా అంట. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు సబబే కేంద్ర ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే పిటిషన్ కొట్టివేత, 30 లక్షల జరిమానా విధింపు,
అందులో 25 లక్షలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు చెల్లించాలని ఆదేశం. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఆది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే భరాసా నేత చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దును హైకోర్టు సమర్థించింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వాదనతో ఏకీభవించింది. తనకు మంజూరు చేసిన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అవాస్తవాలతో కోర్టుకు తప్పుదోవ పట్టించినందున 30 లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. ఇందులో 25 లక్షలను 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు, మరో 5 లక్షలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరిచారు. చూడండి, చెన్నమనేని రమేష్ ఈయన టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. వేములవాడ నుంచి ఇక్కడ ఉండడు, జర్మనీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడో పారు వస్తాడు 5 ఏళ్ళకు, మళ్ళీ ఎలక్షన్. ఎట్లా ఆయనకే ఇస్తారు టికెట్లు. అది కోర్టుకు వెళితే ఇప్పుడు పరిస్థితి ఉన్న ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే 15 సంవత్సరాల నుంచి పోరాడి ఇప్పుడు అనుకూల తీర్పు ఇచ్చింది. పౌరసత్వాన్ని రద్దు చేయడం కరెక్టే అని తీర్పు ఇచ్చింది. సభలో నోరు జారొద్దు, ఓందంగా మాట్లాడాలి. సిఎల్పి సమావేశంలో సీఎం సూచన. శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఎవరు నోరు జారొద్దని, హోందాగా మాట్లాడాలని ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రవాస భారతీయుడి ఖాతాలో 6.5 కోట్లు మాయము. 4 బ్యాంక్ అధికారులపై కేసు నమోదు. పంజగుట్ట. ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాస భారతీయుడు బ్యాంకు ఖాతా నుంచి పెద్ద ఎత్తున నగదు మాయమైనట్లు ఉదంతం ఆలస్యంగా వెలుగు చూపింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలు ఉన్నాయి. హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో 2017లో ఒక ప్రవాస భారతీయుడు ఖాతా తెరిచాడు. తన ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో లూజ్ లిప్ చెక్కులను ఉపయోగించి కొంత మొత్తం తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయ్యాయని, మరొంత ఖాతాలో నుంచి నగదు ఉపసంహరణ ద్వారా తీసుకున్నారని, ఇలా మొత్తం 6.5 కోట్లు మాయమైనట్లు ఆయన సుమారు 2 ఏళ్ల క్రితం గుర్తించారని, తన అనుమతి లేకుండా జరిగిన ఈ అనధికార లావాదేవీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి రఘును సంప్రదించారు. చూడండి, బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా మాయం చేస్తున్నారంట. ఊరు తొలగించిన తెలంగాణ. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహము. విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన జనం. చూడండి, విపరీతమైన జనం వచ్చారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సచివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సంబరాలు అంటరాని తాకాయి. సచివాలయం హుస్సేన్ సాగర్ తీరము జనసంద్రమయ్యి రాష్ట్ర నాలుమూల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రికి వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారి మంత్రోచ్చారాల మధ్య విగ్రహ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పూజలు నిర్వహించారు. ఆహుతుల హర్షధ్వానాల మధ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి పుష్పాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర గీతం జై హే తెలంగాణతో సభ ప్రారంభమైంది. సిఎస్ శాంతకుమారి స్వాగత ప్రసంగం చేశారు. రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలు ముఖ్యమంత్రి సత్కరించారు. చూడండి, ఆదరించిన ప్రదర్శనలు. విగ్రహావిష్కరణకు ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసిన సచివాలయ ప్రాంగాన్ని, హుస్సేన్ సాగర్ తీరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. విగ్రహావిష్కరణ అనంతరం సచివాలయం భవన సముదాయం లేత ఆకుపచ్చ రూపు సంతరించుకున్నది. ప్రాంగణంలో 2 వైపులా వేదికలు ఏర్పాటు చేశారు. ఒకదానిపై కళా బృందాల ప్రదర్శన జరగగా మరొకటి ప్రధాన వేదిక. సచివాలయం నుంచి ఐమాక్స్ మైదానం వరకు స్వయం సహాయక మహిళా సంఘాలతో స్టాల్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం తలెత్తుకునేలా విగ్రహ ప్రతిష్ట. బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజానికం తలెత్తుకునే విధంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే రోజని అన్నారు. విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ కొట్లాడి నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. చూడండి, గాయకుడు శ్రీకృష్ణ పాటకు స్టెప్పులేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క. చిత్రంలో పన్నం ప్రభాకర్, గద్వాల విజయలక్ష్మి తదితరులు. స్టెప్పులేసిన మేయరు, మంత్రులు.
4 కోట్ల మంది బిడ్డల భావోద్యమే తెలంగాణ తల్లి. శాసనసభలో ప్రకటన విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతకుమారి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూబలి కృష్ణారావు, శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు. విగ్రహాన్ని అగౌరవపరిస్తే కఠిన చర్యలు. ఏటా డిసెంబర్ 9న రాష్ట్ర పండుగ. జీవో. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, చరిత్రల పుట్టల్లో నిలిచే రోజంట నిన్న డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ బ్రహ్మాండంగా జరిగిందండి. అట్లే ఇంకొకటి, తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గాంధీ భవన్కు తరలిస్తాము. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చూడండి, కేసీఆర్ అనే వాళ్ళను తుడిచే కార్యక్రమంలో తెలంగాణ అశ్రుతము అనవాళ్ళపై ప్రస్తుతం జాడి జరుగుతుంది. ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమయ్యని భరాసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన విగ్రహ తెలంగాణ తల్లిది కాదని, కాంగ్రెస్ తల్లిదని విమర్శించారు. చూడండి, మేడ్చల్ జిల్లా భరాసా నూతన కార్యాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేస్తున్న కేటీఆర్, చిత్రంలో వివేకానంద్, మల్లారెడ్డి తదితరులు. రైల్వే మంత్రి అశ్వని వైష్ణుకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎంపీ పద్యరాజు రవిచంద్ర, మాజీ సిపి వినయ్ భాస్కర్, భరాసా నాయకులు. చూడండి, ఇంకొకటి, ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు. హాజరైన బట్టి, పొన్నం, మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సకాలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పునరుద్ఘాటించారు. సోమవారం గాంధీ భవన్లో సోనియా జన్మదిన వేడుకలు జరిగాయి. పిసిసి మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దినేష్ మున్షులతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ భారీ కేక్ను కట్ చేసి అనంతరం పిసిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. చూడండి, సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిన్న జరిగాయి. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ జరిగింది. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు సభ సక్సెస్ అయింది. చాలా బాగా విపరీతమైన జనం వచ్చారు. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ మంచిగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.